2026 సంక్రాంతి బరిలో మమ్మల్ని కూడా కన్సిడర్ చేయండి అంటున్నారు విజయ్ శివకార్తికేయన్. పండక్కి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అంటూ ప్రమోషనల్ కంటెంట్ తో అట్రాక్ట్ చేస్తున్నారు. మరి మన హీరోలకి పోటీ ఇచ్చే సత్తా ఈ తమిళ సినిమాలకు ఉందా? అసలు వీళ్ళ సినిమాల గురించి ఆలోచించే టైం మన ఆడియన్స్ కుందా? వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల లిస్ట్ పెద్దగానే ఉంది. స్టార్ హీరోలు చిరంజీవి, ప్రభాసే కాదు, రవితేజ, నవీన్ పోలిశెట్టి కూడా పండుగ సీజన్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఓవైపు సూపర్ ఫాస్ట్ గా షూటింగ్స్ పూర్తి చేస్తూ ఎమోషనల్ కంటెంట్ తో అంచనాలు పెంచేస్తున్నారు. అయితే మన హీరోలతో క్లాష్ డిక్లేర్ చేసిన తమిళ హీరోలు విజయ్, శివకార్తికేయన్ కూడా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. రిలీజ్ టైం దగ్గర పడ్డంతో జననాయగన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి పోటీలో తగ్గేదిలే అంటున్నారు విజయ్ జననాయగన్ సినిమా నుంచి మొదటి పార్ట్ ని రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ సినిమాలకి ఎప్పటిలాగే అదిరిపోయే ట్యూన్స్ అందించే అనిరుద్ జననాయగన్ ఫస్ట్ సాంగ్ ని అదే రేంజ్ లో అదరగొట్టారు. పవర్ఫుల్ లిరిక్స్ తో వచ్చిన ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉందంటున్నారు విజయ్ అభిమానులు. అంతేకాదు మాస్టర్, బీస్ట్ సినిమాల్లోని పాటలు సూపర్ హిట్ అయినట్లే జననాయగన్ మ్యూజికల్ గా అదరగొట్టడం పక్కా అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 9న ఆడియన్స్ ముందుకొస్తుంది. విజయ్ జననాయగన్ తో పాటు శివకార్తికేయన్, పరాశక్తి కూడా వచ్చే సంక్రాంతికే విడుదలవుతుంది. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుంచి సింగారాల సీతకోకవే రొమాంటిక్ సాంగ్ రిలీజ్ అయింది. పీరియాడికల్ డ్రామాగా సుధా కొంకర తెరకెక్కించిన పరాశక్తి సినిమా జనవరి 14న థియేటర్స్ లోకి వస్తుంది. అయితే చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు, ప్రభాస్, రాజసాబ్ తో పాటు రవితేజ సినిమా, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు, ఈ సినిమాలన్నీ సంక్రాంతి బరిలోనే ఉన్నాయి. పండక్కి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అనేలా మన హీరోలు పోటీ పడుతుంటే ఇక ఈ తమిళ సినిమాల్ని ఆడియన్స్ ఎంతవరకు కన్సిడర్ చేస్తారో వెయిట్ అండ్ సీ.